అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి, కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపణ. గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసుల అనుమానం. కోసిగి మండలంలో రైల్వే గేటు సమీపంలోని ఉలిగయ్య వ్యవసాయ బావి దగ్గర వడ్డేగేరికి చెందిన వడ్డే రాముడు అనే వ్యక్తి శనివారం నాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మధ్యాహ్నం ఇంటి నుండి బహిర్భూమికి వెళ్లి శవమై కనిపించాడు. వెంటనే ఇరుగు పొరుగు వారి సమాచారం మేరకు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరుమని విలపించారు. ఇంటి నుండి బహిర్భూమికని వచ్చిన తన భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారని భార్య ఆరోపించారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఇది హత్య కాదని, గుండెపోటుతో మరణించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య పద్మావతి, 2 కుమారులు, 1 కూతురు ఉన్నట్లు తెలిసింది. జీవనం గడిపే రాముడిది హత్యనా లేదా గుండెపోటు మరణమా? పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. తిప్పుకంటే ఉంటే ఇంక బెండి ఆడిలేదని పొద్దున వచ్చా. నిన్న పొద్దున వచ్చా మాదే బెండి తీసుకొని పోయి ఎవడేమో అని బీగాలు ఇచ్చి వాడిని ఎక్కించుకొని పోయి తిరిగి బెండి బీగాలు వీళ్ళకి బెండి బీగాలు పుచ్చుకొని ఎవడేమాడు వాళ్ళతో పుచ్చుకొని బెండి వేసుకొని పోయి అది బెండి ఆడదాబెట్టు బెండి తేలదు ఈడుండదు ఆడుండదు రాత్రి అలా తిప్పిసేది. ఇంకా తిప్పి నిన్న రాత్రి ఒకటి పనుకున్నాడు. ఈ పొద్దు అది చంపించేది చూడది. ఇంటికి రాత్రి వచ్చినాడు 11 గంటలకు వచ్చినాడు. పోయిన రోడ్డు నాతో పనుకున్నాడు. ఈ పొద్దు పోయినాడు ఇంక బయటికి. ఈ పొద్దు ఏమేమి జరగదో ఆ దొంగదానికే తెలుసు. ఆ దొంగదే చంపించింటది. దినం టార్చర్ పెడుతుంటది.